హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య తేడా చాలా మందికి తెలియదు. ఒకటే అనుకుంటారు. హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తాయి. కానీ ఈ రెండు వేరువేరు అని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేవి ఇక్కడ తెలుసుకోండి. హార్ట్అటాక్ అనేది రక్త ప్రసరణ సంబంధిత సమస్య. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనిలో బ్లాకేజీ ఏర్పడితే రక్త ప్రవాహం తగ్గిపోతుంది. దీంతో గుండె కండరాలకు ఆక్సిజన్ చేరక గుండెపోటు వస్తుంది. హార్ట్అటాక్ వచ్చిన వెంటనే గుండె ఆగిపోదు. చికిత్స ఆలస్యం అయితే ప్రమాదం పెరుగుతుంది. ఇక కార్డియాక్ అరెస్టు పూర్తిగా వేరు. గుండె ఎలక్ట్రికల్ సిస్టంలో అకస్మాత్తుగా వచ్చే లోపమే ఇది. గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తి కొన్ని సెకండ్లలోనే స్పృహ కోల్పోతాడు. అత్యవసర వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ సేమ్ అనుకుంటారు. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు. గుండెపోటులో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. చాలామందికి గుండెపోటు రావటం తెలియకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండటం, మళ్ళీ ఎప్పుడో టెస్ట్కి వెళ్ళినప్పుడు తెలియటం అనేది అవుతుంది. అంటే గుండెపోటు వచ్చినా మనిషికి ఏం తెలియకపోవటం అనేది స్మాల్ హార్ట్ అటాక్స్తో జరగటం చాలా కామన్. ఇవి కాకుండా చాలామందికి మేజర్ హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడు మీకు బాగా ఛాతీలో మంట కానీ, పట్టేసినట్టు బరువుగా ఉండటం, సివియర్ పెయిన్ అంటే చాలా ఎక్కువగా నొప్పి రావటం, దాంతో స్వెట్టింగు, వామిటింగ్ రావటం, ఆయాసం రావటం. దీంతో చాలామంది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మీకు చెప్తారు ఈసీజీ టెస్టులు చేసి మీకు హార్ట్ అటాక్ వచ్చిందని. ఈ హార్ట్ అటాక్ కాన్సిక్వెన్స్ అంటే దీనివల్ల ఎవరికైనా గుండె ఆగే అవకాశం ఉంది. ఇది ఎట్లా కామన్ అంటే చాలామంది హార్ట్ అటాక్ అంటే నొప్పితో హాస్పిటల్కి వెళ్తేనే మధ్యలో దారిలో గుండె ఆగిపోవటము, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత గుండె ఆగిపోవటం, లేకపోతే నిద్ర లోపలనే గుండె ఆగిపోవటం, ఇది కార్డియాక్ అరెస్ట్. హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్ లాంటి గుండె సమస్యలు వచ్చేందుకు అధిక రక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం, ఆర్టరీలో బ్లాకేజీలు, డయాబెటిస్, ఊబకాయం లాంటివి ముఖ్యమైన కారణాలు. ధూమపానం, మద్యపానం చేయడం కూడా గుండెకు చేటు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం లాంటివి కూడా రిస్క్ పెంచేస్తాయి. కుటుంబంలో గతంలో ఎవరికైనా గుండె సమస్య ఉంటే వారసులకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు గుండె ఆగితే వాళ్ళని సిపిఆర్ అంటే గుండెపైన నొక్కి తర్వాత మందులు షాక్ ఇచ్చి రివైవ్ చేస్తే దాన్ని రీసస్టేషన్ అంటారు. ఇట్లా అయ్యి పేషెంట్ మళ్ళీ బతికే అవకాశం ఉంది. అంటే కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్లు కూడా మళ్ళీ బతికే అవకాశం ఉంది. చాలా తొందరగా అంటే వితిన్ 2-3 మినిట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బతికే అవకాశం ఉంది. ఇది చేసినా కూడా బతకని పేషెంట్ని కార్డియాక్ డెత్ అంటారు. సో ఇవన్నీ నిద్రలో కానీ లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ ఆడుతుంటే కానీ, అంటే ఫుట్బాలర్సు అట్లాంటివి, యంగ్ పీపుల్ పరిగెత్తి రన్నింగ్ రేస్లోనూ, ఫిట్నెస్ టెస్ట్లోనూ, లేకపోతే జిమ్ముల్లో పడిపోయి చనిపోవటం, ఇవి సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో హార్ట్ అటాక్ అనేది ఒక జబ్బు, దానికి కాన్సిక్వెన్స్ కార్డియాక్ అరెస్ట్. గుండె సంబంధిత సమస్యల రిస్క్ తగ్గించుకోవాలంటే ప్రతిరోజు నడక, వ్యాయామం చేయాలి. అలాగే నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయాలి. పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. బీపీ, డయాబెటిస్, కొలెస్ట్రాల్ లాంటివి కంట్రోల్లో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె బరువుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.